డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, మనం ఇప్పుడు ఈరోజు ఫ్రాంచైజీస్ బిజినెస్ ఇది ఒక ట్రెండ్ లా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా టీ టైమ్ అని, కాఫీ అట్లా అనేసి ఫ్రాంచైజీస్ బిజినెస్. దీంట్లో అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏముంటాయి? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మేము కూడా ఫ్రాంచైజీస్ చేయొచ్చు అంటే వాళ్ళు ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి? ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? మెటీరియల్ కానీ, ట్రైనింగ్ కానీ, ఇదంతా ప్రాసెస్ మా వ్యూవర్స్ కి ఈరోజు ఫ్రాంచైజీస్ బిజినెస్. ఇట్స్ గుడ్ క్వశ్చన్. బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, మీ ఆన్సర్ సవాన్ అయిపోయింది. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ఉందండి. ఓకే, సో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ లాగా కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారా, ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. రైట్. ఇప్పుడు చెప్పండి మీరు నాకు, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైలే మనం ఎందుకు కావాలనుకుంటున్నాము? నా హెయిర్ స్టైల్ కావాలని ఎందుకు అనుకోవట్లేదు? కొంచెం ఫేమ్ ఉన్న పర్సన్, ఫ్యాన్స్, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఎస్. సో కెన్ వి సే ఇట్ యాజ్ ఎ బ్రాండ్? చెప్పొచ్చు. ఒక ఫేమ్ ఉన్న పర్సనాలిటీ, ఒక సెలబ్రిటీ, ఒక బ్రాండ్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. సో అంటే ఏం చేసాం మనం ఇక్కడ అంటే ఒక బ్రాండ్ ని మనము ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకొరకంటే బ్రాండ్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ వెల్ యాక్సెప్టెడ్ బై మెనీ పీపుల్. అంతే కదా? సో బిజినెస్ లో కూడా మనం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనంతటా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామా, లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక బ్రాండ్ ను మనము చేద్దామా? దట్ ఈస్ వేర్ దిస్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఫ్రాంచైజీ అనేది ఒక ట్రెండ్ అయ్యింది కదండి. ఏంటి అంటే దిస్ ఈజ్ వాట్ ద రీజన్. ఒక బ్రాండ్ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్ అంటే ఒక కాన్ఫిడెన్స్. సో ఎప్పుడైతే మనము స్వతహాగా స్టార్ట్అప్ చేసి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే పెట్టే ఎఫర్ట్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక బ్రాండ్, అది ఒక రిటైల్ స్టోర్ కావచ్చు, మీరు చెప్పిన ఒక టీ మేకర్ కంపెనీ కావచ్చు, ఒక యాపరల్ కంపెనీ కావచ్చు, ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ కనుక మనం తీసుకుంటే కనుక మనకు ఆ బ్రాండ్ మైలేజ్ వస్తుంది. సో ఆ బ్రాండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి, కస్టమర్స్ దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి మనకి ఆ మైలేజ్, ఆ బ్రాండ్ మైలేజ్ వస్తుంది. అందు గురించే ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది ఈ రోజు ట్రెండ్ అవుతున్నది. ఎస్, ఫ్రాంచైజీ తీసుకోవాలంటే బేసికల్ గా ఫ్రాంచైజీ అనే మోడల్ లోపల కంపెనీ ఓనర్ కి బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనలాంటి ఎవరైనా బిజినెస్ లో స్టార్ట్ చేసి ఫ్రాంచైజీ తీసుకుంటే వీళ్ళు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉంటాయి బెనిఫిట్స్, కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయి? ఫస్ట్ ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ అస్. వాళ్ళ గురించి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఎనీ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఓకే, ఆర్ నేషనల్ బ్రాండ్స్. నైకీ షోరూమ్ ఉంది, నైకీ షూస్ ఉన్నాయి, నైకీ బ్రాండ్ ఉంది, లేదా యూ హ్యావ్ దెర్ ఆర్ సో మెనీ ప్రామినెంట్ బ్రాండ్స్. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడో ఉంటుంది, కానీ ఇఫ్ యూ సీ దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఏమైంది, రీచ్ అనేది వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు అక్కడెక్కడో వాళ్ళ హెడ్ క్వార్టర్ లో కూర్చొని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే కనుక ఒక చోట ఉండి బిజినెస్ అంతా ఎక్స్పాండ్ చేయాలి వేరియస్ ఆస్పెక్ట్స్ లో, వేరియస్ లొకేషన్స్ అంటే కనుక రీచ్ కావడానికి చాలా టైం పడుతుంది. సో దే నీడ్ టు హ్యావ్ ది సోర్సెస్. వాళ్ళు స్టార్ట్ చేయాలంటే అక్కడ లొకేషన్స్ దొరకాలి, అక్కడ మ్యాన్ పవర్ దొరకాలి. అంటే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని టూల్స్ ని, అన్ని రిసోర్స్ వాళ్ళు సమకూర్చుకోవాలంటే టైం పడుతుంది. బట్ అలా కొన్ని చేస్తారు. అలా ఎవరైతే వాళ్ళ ఓన్ గా చేస్తారో వాళ్ళని కోకో అంటారు. అంటే కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ అంటారు. అంటే వాళ్ళే ఓన్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకొని అక్కడ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అదొక మోడల్ ఉంది. అది కాకుండా ఇంకా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ కావాలంటే కనుక దే విల్ గెట్ ఇన్ టు ది ఫ్రాంచైజీ మోడల్ కంపెనీస్. అప్పుడు అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే ఆ లోకల్ పీపుల్ మన బిజినెస్ తీసుకుంటే వాళ్ళకి లోకల్ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో దే నో ద మార్కెట్ వెరీ వెల్. సో ఎవరైతే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తారో వాళ్ళకి రీచ్ ఈజీగా అవుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై కంపెనీస్ లుక్ ఫర్ ఫ్రాంచైజీ మోడల్. అండ్ కమింగ్ టు ద అదర్ సైడ్, వాళ్ళు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం తీసుకునే వాళ్ళ నుంచి మాట్లాడుకుందాం. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే సేమ్, ఐ వాంట్ టు స్టార్ట్ అన్ అపారల్ స్టోర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను స్టార్ట్ చేయాలంటే నేను ఒక స్టోర్ లొకేషన్ తీసుకోవాలి, దానికి ఒక బ్రాండ్ నేమ్ ఫిక్స్ చేసుకోవాలి, అండ్ అబోవ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇన్వెంటరీ సోర్స్ చేసుకోవాలి.
ఇన్వెంటరీ సోర్స్ చేసుకోవాలంటే నాకు ఫస్ట్ రైట్ స్టాక్ నా ప్లేస్ లో ఉండాలి, రైట్ ఇన్వెంటరీ నేను సోర్స్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం రైట్ ప్రైస్ కి నాకు రావాలి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఫ్రాంచైజీ మోడల్లో ఒక ఎస్టాబ్లిష్ బ్రాండ్ కనుక మనం చూసుకుంటే ఇట్ ఈస్ రెడీ మేడ్ ప్లేట్ టు ఈట్. ఓకే, కాబట్టి ఫ్రాంచైజీ మోడల్ అనేది ఈ రకమైన అడ్వాంటేజ్ ఉంటాయి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఇట్ వేరీస్ ఫ్రమ్ బ్రాండ్ టు బ్రాండ్ అండి. ఇవాళ మీకు తెలుసు బేసికల్ గా బిజినెస్ లోపల మనం మాట్లాడితే కనుక లేమన్స్ లాంగ్వేజ్ లో కూడు గుడ్డ గూడు, ఓకే, కూడు గూడు గుండ అంటారు, అంటే ఫుడ్. ఇవాళ చూస్తే కనుక దేర్ ఆర్ మెనీ ఫుడ్ రెస్టారెంట్స్, దే ఆర్ కమింగ్ విత్ ది ఫ్రాంచైజీ మోడల్ విచ్ ఈస్ హ్యాపనింగ్ బిజినెస్. దీస్ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ గుడ్స్. ఇప్పుడు మనకి ఫుడ్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్ నీడ్స్. వీటి కొరకు చాలా ట్రెండ్ అవుతున్నారు. దేర్ ఆర్ మెనీ అపెరల్ కంపెనీస్ దే ఆర్ కమింగ్ ఆన్ ది ఫ్రాంచైజీ మోడల్. అండ్ సెకండ్, ఫుడ్ రెస్టారెంట్స్ పోస్ట్ కోవిడ్ ఏమైందంటే అండి, లైఫ్ స్టైల్ థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోయింది కన్జ్యూమర్ది. కోవిడ్ కంటే ముందు ఒక రకంగా ఉండే థాట్ ప్రాసెస్, ఆ ఒక్క 45 days లాక్డౌన్ ఎంటైర్ గ్లోబ్ లో హ్యూమన్ సైకాలజీ మొత్తం మార్చేసిందండి. సో ఇఫ్ ఐ వాంట్ టు లివ్, హౌ షుడ్ ఐ లివ్ హ్యాపీలీ? That is where people started spending more money on food. They started spending more money on their, their attire. They started spending more money on their entertainment. ఇలా ఇటువంటి సంబంధించిన వాటికి మనం ఫ్రాంచైజీ మోడల్ బ్రాండ్స్ తీసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ చాలా ఉంటాయి మనకి. ఫస్ట్, మన ఇన్వెస్ట్మెంట్ కి రిస్క్ ఉండదండి. అంటే వేరియస్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా తీసుకుంటారు. ఆ సైజ్ ఆఫ్ ద బిజినెస్ బట్టి, టర్న్ ఓవర్స్ బట్టి, ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్స్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడుగుతుంటారు. ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakhs to 3 crores ఉంటుందండి. అండ్ ఐమ్ జస్ట్ గివెన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా టీ చైన్స్ క్లిక్ అయ్యాయి. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ ఐ నేమ్ దెమ్ ఆర్ నాట్. దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 2.7 lakhs, 3 lakhs ఇన్వెస్ట్మెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ సైజబుల్ బిజినెస్, వయబుల్ బిజినెస్. మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ లోపల చేసుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ, కాస్ట్ ఎక్కువ తీసుకుంటే కనుక దేర్ ఆర్ అప్రెల్ కంపెనీస్, దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ ఫ్రాంచైజీ మోడల్స్. ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ అవసరం పడుతుంది, 20 lakhs కి. ఇట్ గోస్ అప్ టు 3 crores, 5 crores. డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది బిజినెస్. సో దీంట్లో ఫ్రాంచైజీగా మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ కేపబిలిటీస్ ఎంత, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం చూస్ చేసుకుంటున్న మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటి. ఓకే, ఇఫ్ ఐ టెల్ యూ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో తీసుకుంటే కనుక హైదరాబాద్ లో మనకి మిక్స్ ఆఫ్ జియోగ్రఫీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉప్పల్కి వెళ్ళామనుకోండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఇఫ్ యూ గో టు హైటెక్ సిటీ గచ్చిబౌలి, యూ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్. సో అక్కడ మార్కెట్ కి ఎటువంటి ప్రొడక్ట్స్, ఎటువంటి బిజినెస్ సూట్ అవుతుంది. సిమిలర్లీ బోడుప్పల్ ఎలా ఉంటుంది, ఇటువంటి చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ ఐ సెడ్, మన ఇన్వెస్ట్మెంట్ కేపబిలిటీస్ ఎంత చూసుకోవాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత. మన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన బిజినెస్ కి మనకి దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ROI అంటారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మన వాడుక భాషలో చెప్పాలంటే నాకు 2 రూపాయల వడ్డీ వర్కౌట్ అవుతుందా, నాకు 3 రూపాయల వడ్డీ వర్కౌట్ అవుతుందా. సో అలా చూస్తే, అంటే ఈ రోజు టిపికల్ గా తీసుకుంటే దేర్ ఆర్ వేరియస్ బిజినెస్ మోడల్స్. ఆ ఒక్కొక్క బిజినెస్, కొన్ని ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి అనుకోండి, మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ ROI ఎక్కువ వస్తుంది, అటువంటి బిజినెస్లు ఉన్నాయి. గార్మెంట్స్ అనుకోండి, దాంట్లో ఎక్కువనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ మార్కెట్ ఉంది, విచ్ ఇస్ ఎసెన్షియల్ కమోడిటీ. మొబైల్ హ్యాండ్సెట్ ఈజ్ నో మోర్ ఏ లగ్జరీ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఏ ఎసెన్షియల్ కమోడిటీ. దాంట్లో హై వాల్యూ బిజినెస్ అండి, హై వాల్యూ బిజినెస్, కానీ మార్జిన్స్ తక్కువ ఉంటాయి, టఫ్ కాంపిటీషన్. దాంట్లో లెట్స్ సే 18% per annum, 24% per annum, ఇటువంటి ROI వస్తే సరిపోతుందా అని ఇట్లా డిఫరెంట్ మోడల్స్ లో మన ఫస్ట్ మన ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, ఏ ఇండస్ట్రీలో ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ కేపబిలిటీస్ ఎంత ఉన్నాయి, అండ్ ఫైనల్ గా మనం చూస్ చేసుకుంటే మార్కెట్ డెమోగ్రఫీ ఎలా ఉంది, అండ్ నేను చేసే ఇన్వెస్ట్మెంట్ కి నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది. ఇవి చేసి కనుక తీసుకుంటే కనుక ఫ్రాంచైజీ మోడల్ ఇస్ సజెస్టబుల్. ఫైనల్లీ ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ అంటే ఆ ట్రైనింగ్ సెషన్స్ కానీ, ఆ మెటీరియల్, దాని గురించి that is one more important advantage of getting into franchise model business. డెఫినెట్ గా మనకు స్కిల్ సెట్స్ అవసరం. ఒక బిజినెస్ చేయాలంటే మనకు ఖచ్చితంగా మనం చూస్ చేసుకున్న బిజినెస్ బట్టి వీ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ కాంపిటెన్సీస్ అండ్ డిఫరెంట్ స్కిల్ సెట్స్. అది సేల్ చేయడం కొరకు కావచ్చు, లేదా మార్కెటింగ్ చేయడం కొరకు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మనము మనంతటా మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే
కావాల్సిన స్కిల్ సెట్స్, కావాల్సిన ఎఫర్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దాన్ని మనం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఆన్ అవర్ ఓన్. దాని కొరకు మనము టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఫ్రాంచైజీ మోడల్ అడ్వాంటేజ్ అంటే దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి, దే హ్యావ్ రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి, వాళ్ళ దగ్గర రెడీమేడ్ పీపుల్ ఉంటారు. సో మనకు కావాల్సిన స్కిల్ సెట్స్ వాళ్ళు ట్రైన్ చేస్తారు మనకు. దే విల్ ఇంపార్ట్ ట్రైనింగ్ టు అస్. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. సెకండ్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెంటరీ. అంటే మనం చూస్ చేసుకున్న ఇండస్ట్రీ ప్రకారంగా ఇన్వెంటరీ ప్లేస్ అ వైటల్ రోల్. బేసికల్ గా ఏంటంటే ఒక ఫార్ములా ఉంటుంది. మనము లెట్స్ సే వేర్ రిటైల్ బిజినెస్ అనుకోండి, ఒక ఫార్ములా ఉంటుంది. రైట్ స్టాక్ ఇన్ రైట్ టైం ఇన్ రైట్ ప్లేస్. అంటే మనం అమ్మాల్సిన ప్రోడక్ట్ మన స్టోర్ లోపల, మన ఫ్లోర్ లోపల రైట్ టైంకి రావాలి. వస్తేనే కస్టమర్ కొనుక్కుంటారు. ఒక కస్టమర్ వచ్చి అడిగారు ప్రోడక్ట్ లేని రేపు తెప్పిస్తా అంటే రాడు కాదు, పక్కన ఇంకో షాప్ ఉంటుంది రెడీగా. సో వి లూజ్ ద బిజినెస్. సో ఫ్రాంచైజీ మోడల్లో దే హ్యావ్ రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే హ్యావ్ డిఫరెంట్ కేపబిలిటీస్ కాబట్టి మనకు అదొక మేజర్ అడ్వాంటేజ్ అయిపోతుంది. రా మెటీరియల్, ఎవ్రీథింగ్. ఇట్ కుడ్ బి ఇన్వెంటరీ ఆర్ రా మెటీరియల్. ఇఫ్ యూఆర్ ఇన్ టు బేసికలీ రా మెటీరియల్ ఎక్కడ వస్తుందంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కనుక. ఓకే, బట్ దట్స్ వాట్ దే హ్యావ్ రెడీమేడ్ రిసోర్స్ అవైలబుల్. వాళ్ళు కావాల్సిన సైజ్ లోపల బిజినెస్ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, రీసెర్చ్ చేశారు, ఎవ్రీథింగ్. వాళ్ళకి వెండర్ కాంటాక్ట్స్ రెడీగా ఉంటాయి. మనకు ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ కాబట్టి బేసికల్ గా వెండర్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ క్రిటికల్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. మనకు కావాల్సిన రా మెటీరియల్ మనం సోర్స్ చేసుకోవాలంటే ఎవరు ఉన్నారు, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు గివ్ అస్. కానీ హూ ఇస్ ద బెస్ట్ వెండర్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బెస్ట్ వెండర్ దగ్గర మనం రా మెటీరియల్ సోర్స్ చేసుకుంటేనే మనకి బెస్ట్ ప్రైస్కి వస్తుంది. మనం బెస్ట్ ప్రైస్ సోర్స్ చేసుకుంటేనే మన కాస్టింగ్ బెస్ట్ కాస్టింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనకు బెస్ట్ కాస్టింగ్ వస్తుందో అప్పుడే మనం బెస్ట్ ప్రైస్ కస్టమర్కి ఇస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే మన కస్టమర్కి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి కదండి. ఇవ్వాలంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇఫ్ యూ గో విత్ ది ఫ్రాంచైజీ మోడల్. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ ఫ్రాంచైజీస్ బిజినెస్ లో లో ఇన్వెస్ట్మెంట్ తో చేయాలి అంటే మా వ్యూవర్స్ కి ఫ్రాంచైజీస్ బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలంట? లో ఇన్వెస్ట్మెంట్ అంటే as I mentioned, టీ టైం ఉంది ఇప్పుడు. ఓకే, అయితే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ కావాలి. జనరల్గా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అని కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. టీ టైమా, నేను టీ అమ్మాలా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సిమిలర్లీ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి చూడ్డానికి అంత హైఫై అనిపించవు. ఎందుకంటే బేసికల్గా ఇవాళ ఏంటంటే the young generation who are tech savvies, yeah, they want everything to be in ACs. Okay, I'm not saying it's wrong, but at the same time realistic chuste ganaka there are so many businesses like which are very successful recent ga with very low investment lopala manchi margins, manchi returns వచ్చే బిజినెస్ ఉన్నాయి. అటువంటి చూస్ చేసుకొని రియలిస్టిక్ గా వెళ్తే గనక బాగుంటుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్స్, టీ టైమ్ is a best example. And నిన్న నేను ఉంటే I don't know, some coffee company will call you, sir. Yes sir, we are from one coffee company. We want to we are expanding the business in the form of franchise and investment just 2.5 lakhs అండి అన్నారు. అలా చాలా ఉన్నాయి మన. దట్స్ వై ఒకవేళ గనక ఇఫ్ వీఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్, ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. కానీ ఆ ఆపర్చునిటీస్ అయితే మనం పికప్ చేసుకునే ముందు ఒకటి ఏం చెప్పానంటే, మన అభిరుచికి తగ్గట్టుగా ఆపర్చునిటీ ఉండాలి. లేదా మనం చూస్ చేసుకున్న ఆపర్చునిటీ మనం అభిరుచిగా చేసుకుంటే తప్ప మనము సక్సెస్ఫుల్ జర్నీ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.